చెప్తే మన ఏదో చెప్తాను. ఏం తాత చెప్పచ్చు కదా వాడికి ఇంకేమే జాతకం తెస్తాను. ఫోన్ ఫీల్ చేయాలి కానీ సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వినోద్. అండ్ ఈరోజు సండే, దట్ 8:30 అయిపోయింది, లేట్గా లేసాం అనమాట. సో ఈరోజు సండే అంటే స్పెషల్ డే. సో బట్ స్పెషల్ డే క్రేవింగ్స్ ఏమైనా ఉన్నాయంటే సో వాటన్నిటిని పక్కన పెట్టేసేయాలన్నమాట. ఎందుకంటే ఇది కార్తీక సోమవారం టైం కాబట్టి ఇట్ హ్యాపెన్స్. సో లెట్స్ గో, ఫీలింగ్ హంగ్రీ, లెట్స్ గో హ్యావ్ సంథింగ్. సో అది కాకుండా ఇంట్లో ఎవరు లేరనమాట. సో ఈరోజు ఏం చేసుకోవాలో బద్ధకంగా ఉంటుంది. సో అక్సెప్ట్ మా అమ్మ తప్ప. సో రీసెంట్గా మోకాలు ఆపరేషన్ చేసుకుందనమాట. సో బెడ్ రెస్ట్ ఫుల్. సో కొన్ని రోజులు ఫిజియోథెరపీ చేసుకుంది. సో ఇప్పుడు తను ఓన్గా చేసుకుంటుంది. ఎట్టుంది మా కావాలా చేసుకున్నా ఫిజియోథెరపీ ఎప్పుడెప్పుడు ఓకే. సో అది డన్. సో ఇప్పుడు ఏంటంటే ఆ కోసం నాన్ వెజ్ తేవాలి ఇప్పుడు. ఏం మా మటన్ చికెనా? మటన్ కావాలా? షూర్. సో అమ్మకైతే మటన్ కావాలంట, దట్టు మేకపోతే. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కానీ దొరకదు. సో లెట్స్ గో. సో ఇప్పుడు ఈ బైక్ రైడ్ చేయాలంటే సో నా దగ్గర ఈ ట్రైపోర్డ్ ఉంది. ఈ ట్రైపోర్డ్తో డ్రైవ్ చేయడం కుదరదు. సో ట్రైపోర్డ్ తీసి జోలో పెట్టుకో. సో ఇది నా బైక్, ఇది నా ఓన్గా కొనుక్కున్నది. లెట్స్ స్టార్ట్. సో మటన్ కోసం 20 కిలోమీటర్స్ పోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పక్కనే ఊర్లోనే దొరికింది. సో వేరే వాళ్ళతో మాట్లాడితే ఉన్నారు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే రోడ్ వర్క్ జరుగుతుంది. సో అందుకే రోడ్ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడైనా పర్లేదు, మామూలుగా అయితే ఫుల్ డస్ట్ అయిపోయింది అది. ఈ రోడ్లో పోవాలంటే మొత్తం కవర్ చేసుకుని వెళ్ళాల్సి ఉండేది. సో ఎక్కడైనా అక్కడక్కడ కూడా రోడ్లు బాగాలేవు. సో త్వరగా వేస్తే బాగుండు. సో ఇదే ప్లేస్ మటన్ కొట్టేది. సో మొత్తానికి మటన్ సెట్ అయిపోయింది. అతను ఎవ్రీ సండే బిజినెస్ చేస్తాడంట. సో ఏ సండే చేసినా కూడా 1 కేజీ ఇంటికి పంపించేయమని చెప్పేసి అనమాట. సో నో ప్రాబ్లం, లెట్స్ గో. ప్రస్తుతానికి నాకైతే చాలా ఆకలేస్తుంది. సో మనకి సంగటి కొబ్బరి పచ్చడి ఉంది. సో దాంట్లో కొంచెం నెయ్యి వేసినామంటే ఓ రేంజ్లో ఉంటుంది అనమాట. లెట్స్ గో. సో ఇప్పుడు మనం వెళ్దాం. ఊర్లో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఈ సండేని ఎలా గడపాలి, సో ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. లెట్స్ గో. హాయ్, ఏం చేస్తున్నారు? పెద్ద గ్యాంగ్ అన్నా. సో ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని పరిచయం చేస్తాను. ఆయన పేరు కె రఘుచంద్రరాజు. ఒక విలేజ్ మ్యారేజ్ బ్యూరోనే మెయింటైన్ చేస్తున్నారు ఆయన. సో ఆయన పేరు రఘుచంద్రరాజు. ఎవరికైనా మ్యాచెస్ కావాలి అంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఐ విల్ షేర్ హిస్ కాంటాక్ట్. దాదా అంతే కదా? అవసరం లేకపోతే నీకు అవసరం లేకపోతే వేరే వాళ్ళకి అవసరం ఉంటుంది. సో మనదే గ్యారంటీ సో చెక్ విత్ హిమ్. సో యూ విల్ గెట్ మ్యారీడ్. మాట్లాడినా వాళ్ళు మునాఫై ఉన్నారా? సరే. సో మా ఊర్లో ఒక సూపర్ డాడ్ ఉన్నాడు. సూపర్ డాడ్ ఇప్పుడు కాల్ చేశాడు నాకు. ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నా. సరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఏం చేస్తున్నాడో తులసి. సూపర్ డాడ్ తిన్నా ఆయన మీద. ఓయ్ గుడ్ మార్నింగ్. సూపర్ డాడ్ వినాయకుడికి జనవరిలో కోడి కావాలంట. దానికని ఇప్పటి నుంచే ముసలా అని కసరత్తు పెడుతున్నాడు. అదే కాకుండా వాళ్ళ బామ్మర్దికి పెళ్లి చేయాలంట. వినాయకుడు బామ్మర్దికి పెళ్లి చేయాలంట. సో తాతతో కూర్చోన్నాడు. చూద్దాం ఏం మాట్లాడతారు. వాడు కూడా బెంగళూరులో ఉన్నాడు చిన్నాడు. మొన్న మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాడు. బాగా నల్లగా ఉన్నదంట. ఏమంటా నాకేం తెలుసు. ఇవన్నీ ఇప్పుడు పెట్టమని ఉండేది. వాడు రామ్ గోపాల్ వర్మకి బాగా ఫ్రెండ్. వాడు కొడుకు కదా, నాకు తెలుసు. చిన్నాడు ఇద్దరు పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు ఫ్రెండ్. మా వాడికి అయిపోతున్నది.
రే సివిల్ ఇంజనీర్ ఉంది ఆయన దగ్గర. మా వదిన కొడుకు సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ ఒక ఉంది సంబంధం మాట్లాడండి అమ్మాయి ఓడికి. ఆయన చెప్తే మన ఏదో చెప్తా. ఏం తాత చెప్పచ్చు కదా వాడికి ఇంకేమే జాతకం తెస్తాను. ఫోన్ ఫీల్ చేయాలి కానీ పెద్ద లిస్ట్ ఉన్నాడా ఆ నెంబర్లన్నీ ఫీడ్ అని చెయ్యి. నేను నాకు తెలుసా మీకు సంబంధం ఊరికే వచ్చారా ఫీడ్ ఎందుకు బాగుందిగా పిల్ల బాగుండదండి నేను చేసుకుంటేనే. సరే నాకు నచ్చలేదంటలే. నెంబర్ చెప్పా ఫోన్ అయ్యంటే ఫీడ్ చేయి పంపిస్తాడు మీ వాడికి. ఏం పంపించలేదు ఆయన చేస్తాడు. చెప్పు నెంబర్ చెప్పా. ఏదో కట్ట రాసుకున్నా ఏదో కట్ట రాసినావా పేర్లా. రాజమ్మ బీపీ రాసిపల్లె పేరు సెర్చ్ చేయాలి. ఫీడ్ చేయాలా? నువ్వు పేరు చెప్తే కదా నెంబర్ చెప్పు ముందు. 91. సో గైస్ సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఏంటంటే సో ఈ కార్తీక మాసం వలన వినయ్ గారు స్పైసీ క్రేవింగ్స్ లో ఉన్నాడు. సో ఎందుకంటే సప్పగా వెజిటేరియన్ లో సప్పగా తిని వాడి వల్ల కావట్లేదంటే ఎంతసేపు అంటే వాడు ఓం నమ శివాయ అంటాడు. సో దానివల్ల ఓన్లీ గంజి సో ఇలాంటి ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నాడు. సో ఇప్పుడే జస్ట్ స్పైసీ క్రేవింగ్స్ లో కొట్టుకుంటున్నాడు. సో ఇప్పుడు మనం వీడిని స్పైసీ హబ్కి తీసుకెళ్దాము. సో అక్కడ మనోడు ఏం చేస్తాడో చూద్దాం. పన్నీర్ మెజెస్టిక్. సో పన్నీర్ మెజెస్టిక్. సో పన్నీర్ మెజెస్టిక్. సో అది దొరుకుతుందో లేదో నాకైతే డౌటే. జిఆర్ విలేజ్ లో రైట్ టు చెక్ ఇట్ అవుట్. ఓకే ఓకే నో అదర్ ఆప్షన్. ఓకే సో ఫైనల్ గా మేము రెస్టారెంట్ కి అయితే వచ్చేసినాము. అది జిఆర్ విలేజ్ మా ఊరికి దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. వాడు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు. చూద్దాం ఆడకి ఉందో లేదో చూద్దాం. ఎక్కడ ఉన్నారా? ఉందా? పన్నీర్ మెజెస్టిక్ దొరుకుతుందంట. ఎక్స్పెక్ట్ చేయాల ఫస్ట్ టైం ఇక్కడ. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ చూసి. ఓకే ఓకే ఏం చెప్పావు ఆర్డర్? ఫస్ట్ ఒక ప్లేట్ చెప్పాను. చూద్దాం టేస్ట్ చూసి వీళ్ళు ఆర్డర్ ఇట్ అగైన్. ఓకే డన్. ఏదైనా పట్టుకుంటే ఇరిగిపోతుందా? మెత్తడ్ మష్రూమ్ సరిపోయిందా? స్పైసీ ఓకే నాట్ బ్యాడ్. బాగానే ఉంది. ఓకే సీరియస్ రామానుజంగా నాడు. లాఫింగ్ గ్లాన్స్ లేవు నీకా? వేడి వేడిగా ఒరిజినల్ ఎంతగా? ఒరిజినల్ పక్క ఇంత 100 grams వచ్చిందా హెరిటేజ్ పన్నీర్ మొత్తం కలిపా? 100 grams. సీరియస్ గా? గోబీ మంచూరియన్ డ్రై. గోబీ మంచూరియా డ్రై బాగుంది. ఇది కూడా స్టార్టర్స్. సెకండ్ స్టార్టర్. We had only starters. Gobi Manchurian and paneer majestic. Both are good. Nice. Thank you. ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేవు వినయ్. ఏడున్నా చూడవు జాంకాయ మాగి పండుగ మాగింది. జాంకాయలు. సో మా ఊర్లో జాన్ చెట్లు సీతాఫలం చెట్లు ఎక్కువైపోయినాయి అనమాట. సో ఏంటంటే మా వాళ్ళు చూసారా జాంకాయల చెట్లు కోసుకొని తినేస్తున్నారు. ఆర్గానిక్ అనమాట ఇవన్నీ. ఆర్గానిక్ ఫ్రూట్స్. బయటికి వెళ్ళి కొనుక్కుంటారు కానీ మన ఊర్లో ఉన్నటి ఎడబట్టినా ఉన్నాయి. పండు మాగిందిరా. పండు ఆడిరా ఇప్పుడే కదా 3 తిన్నావు. ఏయ్ చూసారా ఇలాంటివన్నీ. సో వీటన్నిటికీ ముఖ్య కారణం ఎవరంటే చెప్పుకోవచ్చు బీబీ హాస్పిటల్లో ఇన్ని చెట్లకు కారణం ఒకే ఒక వ్యక్తి, మిస్టర్ మహేష్ వర్మ. ఏమంటావు వినయ్? మహేష్ వర్మ పని చేస్తున్నప్పుడు ఇవన్నీ చెట్లు నాటించాడు. చుట్టూ ఉన్నాయి సో ఊరు చుట్టూ నాటించారు అనమాట. సో దానికి రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఏమంటావు? థ్యాంక్స్ రా మహేష్ వర్మ. థ్యాంక్స్ ఎప్పటికి. థ్యాంక్ యూ. సో ఇతను కూడా ఒక కారణం అనమాట. సో ఎందుకంటే ప్రోత్సాహం బాగా ఇచ్చాడు. డిష్ ఉండదు మా దగ్గర. రీఛార్జ్ చేసే యాప్లు ఉంటాయి. డిష్ కాదు ఉండేది మా దగ్గర. బెయ్యా బెయ్యాలి.